రైతుల అవసరాలు వారు కోరుకున్నట్లుగా సాగర్మాల రోడ్డుకు సర్వీస్ రోడ్లు ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తే తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఫైమెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం నుంచి వెళ్తున్న సాగర్మాల రోడ్డు విషయమై తమకు కొన్ని సమస్యలు ఉన్నాయంటూ ఆ ప్రాంత రైతులు కొందరు పెండెం దొరబాబుకు విన్నవించారు. పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలంటూ కోరారు. అక్కడ జరుగుతున్న సాగర్మాల పనులను పెండెం దొరబాబు పరిశీలించారు. అలాగే ఆ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సిబ్బందిని పిలిచి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఈ సాగరమాల రోడ్డు వలన ఈ తీర ప్రాంతం అంతా కూడా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేలాగా దీన్ని రూపకల్పన చేసినటువంటి సాగరమాల రోడ్డు ఈ రోజున అతి వేగంగా పూర్తి చేస్తున్న సందర్భంలో ఈ రోజున రైతులందరూ కూడా ఈ రోజున కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్య రైతుల యొక్క వారి యొక్క మేము పంట ఎలాగ తెచ్చుకోవాలి, రేపు వద్దుట అటు ఇటు మాకు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. అండర్ పాసేజ్ ఒకటో రెండో ఇచ్చిన సందర్భంలో వీరు ప్రత్యేకంగా సర్వీస్ రోడ్ని కోరుకుంటున్న సందర్భం ఈ రోజున ఈ రైతులందరూ కూడా కోరడం జరిగింది. వీళ్ళ కోరిక న్యాయపరమైంది. ఎందుచేతంటే ఈ రోడ్డు చాలా విశాలంగా, చాలా ఎక్కువ రద్దీగా ఉండే రోడ్డుగా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి అత్యంత ఉపయోగించే రోడ్డుగా ఈ రోజున మనం రాబోయే రోజుల్లో దీనికి ఉంది. ఇక్కడ ఉండే రైతులను కూడా మనం వారికి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. తప్పనిసరిగా రేపు సోమవారం వీళ్ళందరినీ కూడా పడా ఆఫీసులో కూర్చోబెట్టి, ఎంఆర్ఓని అందరినీ కూర్చోబెట్టి గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పనిసరిగా వీరి సమస్యను తీర్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను. మా నాయకులు ఎంపీ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారు అందరం కూడా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లి రైతులు ఏదైతే కోరుకుంటున్నారో వారి సమస్యను తీర్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.